హాయ్ గైస్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఐయుపాక్ నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఐయుపాక్ నామిక్లేచర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ బెంజిన్ రింగ్ ఉన్నప్పుడు దానికి ఎలా నేమ్ ఇవ్వాలి అండ్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అనేది దీంట్లో చూద్దాం. సో దిస్ ఈజ్ ద బెంజిన్ స్ట్రక్చర్. దీంట్లో ఆర్థో, పారా, మెటా అవి ఎలా ఉంటాయి అనేది చూడండి. దిస్ ఈజ్ ద బెంజిన్ స్ట్రక్చర్. సో 1 2 3 4 5 6 నేమ్ ఇచ్చేస్తే ఫస్ట్ పొజిషన్ ఆర్థో అంటాం మనం. సో దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా ఆర్థోనే అవుతుంది. సో సెకండ్ పొజిషన్ని మెటా అంటాం మనం. సో దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా మనకి మెటా అవుతుంది. సో లాస్ట్ థర్డ్ పొజిషన్ని పారా అంటాం. దీంట్లో మనకి ఆల్కెల్ గ్రూప్ ఉండొచ్చు, సమ్ ఏదైనా ఉండొచ్చు, దాన్ని బట్టి మనం పారా పొజిషన్ ఇస్తాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి క్లోరిన్ గ్రూప్ ఉంది. సో బెంజిన్ నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 6 నెంబరింగ్ ఇస్తే ఫస్ట్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, అట్ ద సేమ్ టైం సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. సో మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు, 1, 2 ఫస్ట్ సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది కాబట్టి 1, 2, 2 క్లోరిన్ ఉంది కాబట్టి డై క్లోరో బెంజిన్. సో దీని నేమ్ వచ్చేసరికి 1, 2 డైక్లోరో బెంజిన్. ఆర్ సెకండ్ నేమ్ ఏమంటాం మనం, ఏ పొజిషన్లో ఉంది క్లోరిన్ అని వచ్చేసి ఆర్థో పొజిషన్లో ఉంది. దిస్ ఈజ్ ద ఆర్థో పొజిషన్. సో ఆర్థో డైక్లోరో బెంజిన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో 1 2 3 4 5 6 దిస్ ఈజ్ ద నెంబరింగ్. సో ఫస్ట్ కార్బన్ దగ్గర క్లోరిన్ అండ్ థర్డ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. సో 1, 3 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డై క్లోరో బెంజిన్. సో ఇది ఏ పొజిషన్లో ఉంది, మెటా పొజిషన్. దిస్ ఈజ్ ద మెటా పొజిషన్. సో దీన్ని ఇంకో నేమ్ ఏమనొచ్చు, మెటా డైక్లోరో బెంజిన్. రైట్. నెక్స్ట్ 1 2 3 4. ఇప్పుడు మీరు చెప్పండి, 1, 4 డైక్లోరో బెంజిన్. క్లోరిన్ ఎక్కడ ఉంది, పారా పొజిషన్లో ఉంది కాబట్టి పారా డైక్లోరో బెంజిన్. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమో ఉంది, 1 బ్రోమో 2 3. థర్డ్ కార్బన్ దగ్గర క్లోరో ఉంది, 1 బ్రోమో 3 క్లోరో బెంజిన్. సో మెటా ఇంకొక పొజిషన్ చూసుకుంటే మెటా ప్లేస్లో క్లోరో ఉంది కాబట్టి ఇది ఆర్థో, ఇది మెటా ప్లేస్లో క్లోరో ఉంది అంటే మెటా క్లోరో బ్రోమో బెంజిన్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది ఏం గ్రూప్, మిథైల్ గ్రూప్. 1, 2 ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 1, 2 డైమిథైల్ బెంజిన్ ఆర్ ఆర్థోగ్జైలిన్. దీని నేమ్ వచ్చేసరికి మనము ఇంకొక నేము గ్జైలిన్ అంటాం, ఆర్థోగ్జైలిన్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 2 3. సో దీని పొజిషన్ మన నెంబరింగ్ ఎట్లా ఇస్తామంటే, మనము బెంజిన్ మీద మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని టోలిన్ అంటాం. ఓకేనా. బెంజిన్ పైన మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని టోలిన్ అంటాం. సో ఇది తీసేస్తే ఇది టోలిన్ అవుతుంది. సో నెంబరింగ్ ఎట్లా ఇవ్వాలంటే 1 2 3. ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర అమైనో గ్రూప్ ఉంది, 3 అమైనో టోలిన్. ఆర్ ఇంకొకటి ఏంటి, మెటా పొజిషన్లో టోలిన్ ఉంది కదా, మెటా టోలిన్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద టోలిన్ గ్రూప్. బెంజిన్ పైన మిథైల్ గ్రూప్ ఉంటే దీన్ని టోలిన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు నెంబరింగ్ ఎలా ఇవ్వాలంటే 1 2 3 4 ఆల్ఫాబెటికల్ 1 2 3 4. సో ఫోర్త్ కార్బన్ దగ్గర హైడ్రాక్సీ ఉంది కాబట్టి 4 హైడ్రాక్సీ టోలిన్ ఆర్ పారాక్రిసోల్. దీన్ని పారాక్రిసోల్ కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ద ఆల్ఫా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ఫా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఇది COOH గ్రూప్. ఇది ఆర్థో పొజిషన్లో మనకి OH ఉంటుంది. అంటే ఏదైతే ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయి ఉన్న కార్బన్ మనం ఆల్ఫా కార్బన్ అంటాం కాబట్టి ఆల్ఫా పొజిషన్లో హైడ్రాక్సీ ఉంది కాబట్టి ఆల్ఫా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్.
ఎటు చూసినా ఇప్పుడు ఇన్ని సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సబ్స్టిట్యూషన్ ఉన్న కార్బన్ అనేది నెంబరింగ్ తక్కువగా వచ్చేలాగా చూసుకోవాలి. సబ్స్టిట్యూషన్ ఉన్న నెంబరింగ్ కార్బన్ తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ 1 2 3 4 5. సో ఇది నార్మల్గా ఇచ్చు 1 2 4 5 1 2 4 5 4 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి టెట్రా మిథైల్ బెంజిన్ ఆర్ డ్యూరిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నెంబరింగ్ 1 2 3 4 4 బ్రోమో 1 మిథాక్సీ 2 నైట్రో బెంజిన్. దీని నెంబరింగ్ ఎలా ఇస్తాం మనం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్తాం. సో ఫస్ట్ వన్ 4థ్కే బ్రోమో ఎందుకు ఇచ్చామంటే బి ఫస్ట్ లెటర్. సో 4 బ్రోమో. నెక్స్ట్ ఏం వచ్చేస్తుంది ఎం 1 మిథాక్సీ 2 నైట్రో బెంజిన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. దీనికి ఆల్ఫాబెటికల్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఉన్న కార్బన్ నెంబరింగ్ తక్కువ రావాలి. సో ఇటు చూసుకుంటే ఎటు వస్తుంది నెంబర్ 1 ఇక్కడ నెంబరింగ్ ఇస్తే 1 3 5 వస్తుంది. ఇటు నెంబరింగ్ ఇస్తే 1 3 5 వస్తుంది. ఎటు చూసినా ఒకటే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే సబ్స్టిట్యూషన్ ఉందో దానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో 1 బ్రోమో 3 మిథాక్సీ 5 నైట్రో బెంజిన్. So same example. So this is the most important IUPAC nomenclature of organic chemistry. Thank you guys.